ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే రాజశేఖర్ రెడ్డి పార్టీని నడిపినంత కాలం, లేదా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం, లేదా ఆయన పీసీసీ చీఫ్గా ఉన్న, సీఎల్పీ లీడర్గా ఉన్న, కాంగ్రెస్లో ప్రతి ఒక్కళ్ళకి పేరు కేవీపీ రామచంద్రరావు. కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి వరకు కేవీపీ రామచంద్రరావు. రాజశేఖర్ రెడ్డి కంటే కేవీపీకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డికి ఎదురుగుండా కనబడప్పుడు మాత్రమే కుదురుతుంది. ఆయన్ని కల్పించాలంటే పూజారి కేవీపీ. అందుకని రాజశేఖర రెడ్డి ఆత్మ అనేవాడు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి సాన్నిహిత్యం, అట్లాగే రాజకీయం మొత్తం నడిపినటువంటి వ్యవహారం. అలాంటి కేవీపీ రామచంద్రరావుని దగ్గరికి రానియలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని తొక్కడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళలో కేవీపీ రామచంద్రరావు ఒకళ్ళు అన్నటువంటి జగన్కు ఉన్నటువంటి ఫీలింగ్. తనకి ఎంపీగా వద్దని ప్రెషర్ చేశారని, ఆ తర్వాత కూడా జగన్ని కంట్రోల్ చేయడానికి రాజశేఖర రెడ్డి ద్వారా ప్రయత్నించారన్నటువంటిది తనకు ఉన్నటువంటి ఫీలింగ్ అన్నది అంటారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఆ కేవీపీ ఆ తర్వాత జగన్ సీఎం అంటే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన కాంగ్రెస్లోనే ఉంటూ జగన్ని దెబ్బ కొట్టడానికి వివేకానంద రెడ్డిని వదలటం కానీ, విజయమ్మని ఓడించడానికి వేసిన ఎత్తుగాళ్ళు కానీ అన్ని కేవీపీ రామచంద్రరావు. కాబట్టి ఆ కేవీపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ తర్వాత తన పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రతిపక్షంలో ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న, దగ్గరికి కూడా రానిలేదు. ఇప్పుడు ఆ కేవీపీ రామచంద్రరావు మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి కుటుంబంలో రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల వెంట కనిపించారు. రఘువీరారెడ్డి అట్లాగే కేవీపీ రామచంద్రరావు కలిసి ప్రత్యేక విమానంలో రావటం, అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురాబోతోంది షర్మిల అని ప్రకటించడం అన్నటువంటిది తాజాగా అందరి దృష్టి కేవీపీ మీదకి మళ్ళీంది.